ನಮಸ್ತೆ ಚೇಳೂರು ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಬಾಗೇಪಲ್ಲಿಯಲ್ಲಿ ಅದ್ಧೂರಿಯಾಗಿ ಆಚರಿಸಿದ ಸಂತ ಸೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ್ ಜಯಂತಿ. ಬಂಜಾರ ಲಂಬಾಣಿ ಸಮುದಾಯದವರ ಧರ್ಮಗುರು, ದಾರ್ಶನಿಕ, ಮಹಾತಪಸ್ವಿ ಸಂತ ಶ್ರೀ ಸೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ್ರವರ 286ನೇ ಜಯಂತಿಯನ್ನು ಬಾಗೇಪಲ್ಲಿಯಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ರಥದ ಮೂಲಕ ಮೆರವಣಿಗೆ, ಡೊಳ್ಳು ಕುಣಿತ, ವಾದ್ಯಮೇಳದೊಂದಿಗೆ ಬಾಗೇಪಲ್ಲಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರಾದ ಎಸ್.ಎನ್. ಸುಬ್ಬಾರೆಡ್ಡಿರವರನ್ನು ಮೆರವಣಿಗೆ ಮುಖಾಂತರ ಬರಮಾಡಿಕೊಂಡು ದೀಪ ಬೆಳಗಿಸುವ ಮೂಲಕ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಿದರು. ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ ಶಾಸಕರು ಸಂತ ಸೇವಾಲಾಲ್ ಮಹಾರಾಜ್ರವರ ಜೀವನ ಚರಿತ್ರೆ ಬಗ್ಗೆ ಹಾಡು ಹೊಗಳಿದರಲ್ಲದೆ ಬಂಜಾರ ಸಮುದಾಯದವರು ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಹೆಚ್ಚು ಒತ್ತು ನೀಡಬೇಕು, ಬಾಲ್ಯ ವಿವಾಹಕ್ಕೆ ಪ್ರೋತ್ಸಾಹಿಸಬಾರದು ಎಂದು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಬಹಳ ಅರ್ಥಗರ್ಭಿತವಾಗಿ ನುಡಿದರು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಬಂಜಾರ ಸಮುದಾಯದ ಮುಖಂಡರು, ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಸಮುದಾಯದ ಬಾಂಧವರು ಹಾಜರಿದ್ದರು. ఆ భగవంతునికి మీరు ఎంత చేసినా కమ్మీనే. ఎలాంటే సేవాలాల్ ఒక మహాత్ముడు. ఆయన ఇప్పుడు తిండే దావలో మనమంతా నడుస్తూ ఉండేది. ఆయన వేరే వాళ్ళ స్వామీజీ కాదు, పాపము ఊరూరు తిరుగుతూ ఉండే. మొదలు తాండా వాళ్ళు ఊర్లో ఉంటా ఉంటా, ఈ పొత్తు ఈ ఊరు, ఇంకొక ఊరు, తలమారి తిరుగుతూ ఉంటా ఉంటా. సేవాలాల్ మహానుభావుడు ఊర్లోనే ఉండేటట్టు చేసి సేవాలాల్ మహానుభావుడు. ఆయన జరిగిన పనులు ఒకటి కాదు, రెండు కాదు, యావత్తు వాళ్ళు ఇట్లా జాతీయుల్లా ప్రతి ఒక్క పేదలకు కూడా సహాయం చేసే పెద్ద మనుషులట్లా సేవాలాల్. అందుకే వాడి బాగా సేవ చేశాడు. వాడి పేరు కూడా ఎట్లా ఉంది, సేవాలాల్ అంట. దానికి మన అడ్వకేట్ చెప్తా ఉంది, మనమంతా సేవాలాల్ చేసిందే దావలో నడల్లా అంట. అది నడిస్తే మాత్రము మనకు మంచిది. అప్పటి కాలం విడిచిపెట్టండి. ఇప్పుడు మన జనాలు ఒక మంచి పెద్ద స్థానానికి పోలకి ఉండేది ఒకటే మార్గము, మీ బిడ్డలకు బాగా చదువు చెప్పించేది ఒకటే ఉండేది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరేం చేసినా కూలి కంపిస్తే ఆ పద్ధతికి అయిపోయా, జీతానికి కంపిస్తే నెలకు అయిపోయా. కానీ మీ బిడ్డకు బాగా మీరు చదువు తెప్పిస్తే జీవుల పర్యంతము మీతో సాధ్యాలు బిడ్డలైతే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఈ 10 వేదిక పై నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డకు చదివేకి ఆస్తి కలిసి తెప్పించే జవాబారి నాది. రెసిడెన్షియల్ మొరార్జీ దేశాయి శాలలు ఉంటాయండి, కిత్తూరు ఆడే చిన్న స్కూలు. మీ బిడ్డ ఆడే ఉండొచ్చు, చదివేది ఆడ, పడుకునేది ఆడ, సెకండ్ PUC మీ ఇంగ్లీష్ వాపసు వస్తారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకెవరికైనా బుధవారం నేను మా ఇంటి దగ్గర ఉంటాను, రాండి, సీట్ ఇచ్చే జవాబారి నాది. నేనేం చేస్తాను, మీకు సీట్ ఇచ్చే జవాబారి నాది. ఎందుకంటే మేము ఆ విధానంలో మీతో పైకి ఎత్తకుండా మాకే అవకాశం ఈ ఎడ్యుకేషన్ నుంచి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దాంట్లో మీకు ఇంకా అవుతూ చెప్తాను, దయచేసి మీ చిన్న బిడ్డలకు పెళ్లి చేయొద్దండి. మీరేం చేస్తారో, SLC 16 ఏళ్ళకి అయిపోతుంది, SLC పెళ్లి చేసి అప్పించేద్దాం, మా జవాబారి అయిపోయాను. ఇట్లంటే ఎట్లా మీరు ఆ బిడ్డపై బండేసి ఎట్లా బాగా జ్ఞాపకం పెట్టుకోండి అమ్మ. ఏమవుతుందంటే మీకు అర్థం చేసుకోండి. మా చిన్న మాట ఆడవాళ్ళు, మీరేమో 16 ఏళ్ళు పెళ్లి చేస్తారు, ఆ బిడ్డకి ఏడాదికే బిడ్డ అయిపోతుంది, 10 ఏళ్ళకే బిడ్డ అయిపోతుంది. ఆ కాలు పయ్యేతోడు శిశుడిని కావాలంటే మీతో ఎత్తు లోపలేస్తా. ఎట్లా చేస్తే నువ్వు బాల్య వివాహం ఉంటా. ఆ బిడ్డ పిలుచుకొస్తే మీరు చేయలేకపోతే, పిలుచుకోకుండా ఆ బిడ్డ కాలుకి ఎత్తు కమిషన్ చచ్చిపోతారు కొందరు. ఇట్లా న్యాయం అనేది నేనే వచ్చింది పాపం. దయచేసి ఆ కారణానికి
నేను భగవంతుడు నాకు శక్తి ఇచ్చిన ఏడాది కుదిరి నేను పెళ్లింగ్ చేస్తా. కష్టం ఉన్న వాళ్ళు ఆ పెళ్లిలో ఏజ్ అయింది చేపించండి. కారణానికి చిన్న ఏజ్లో ఆడబిడ్డకి 18 ఏళ్ళ ఎన్నిక, మగబిడ్డకి 21 ఏడాది ఎన్నిక పెళ్లి చేపించాలంట. ఈ వేదిక పైన మా మొక్కలు తరఫున మీకు మాట చెప్పాక ఇష్టపడతాను. అట్లనే నాయకులు చెప్తా ఉండే మంచి ఫుడ్ అంగన్వాడీలో అంటారు. నిజమే, మీకు మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ అంటే మా సర్కారు కూడా యోచన